బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ ఈరోజు హాట్ టాపిక్గా మారింది. ఎక్కడ చూసినా దీని గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. అసలు కవిత వెనకాల ఎవరుండి ఇలా చేపిస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీని చీల్చే కుట్ర ఎవరు చేస్తున్నారు? కవిత వెనకాల ఎవరు ఉన్నారు? ఇలా చాలా విషయాలు చర్చకు వస్తున్నాయి. అయితే సస్పెన్షన్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే కవిత గురించి తప్పనిసరి తప్పుకోలేక తీసుకోవాల్సిన నిర్ణయాన్ని కేసీఆర్ ఇవాళ తీసుకున్నారనే చెప్పొచ్చు. తనకి ఇబ్బంది లేకున్నా తన చుట్టూ ఉన్న వాళ్లకు తలనొప్పిగా మారిన తన గారాల బిడ్డను తన పార్టీ నుంచి సస్పెన్షన్ చేశారు. ఓ పక్క కాళేశ్వరం విచారణ, దాని నుంచి బయటపడే మార్గాలను అన్వేషిస్తున్న కేసీఆర్కు కవిత చెవులో జోరిగగా మారారనే చెప్పొచ్చు. మొదటిసారిగా కవిత నోరు విప్పినప్పుడే పడాల్సిన వేటును లేట్ చేశారు. వ్యూహాత్మకంగా పట్టించుకోకుండా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా వదిలేశారు. గతంలో చంద్రబాబు ఇలా చాలామంది విషయంలో చేశారని కూడా గుర్తు చేసుకోవచ్చు. కొన్నాళ్ళు ఆగిన కవిత సరిగ్గా కాళేశ్వరం సిబిఐ ఎపిసోడ్కు నోరు విప్పారు. కరెక్ట్గా చూస్తే అంటే కావాల్సుకొని చేసినడానికి సరిగ్గా కాళేశ్వరం సిబిఐ ఎపిసోడ్కి టైంకి నోరు విప్పిరామే. ఏకంగా హరీష్ రావు, సంతోష్ రావు పేర్లు బయటపెట్టి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఏ అవినీతి అయితే జరిగిందని చెప్తుందో దానికి అవునన్న ముద్ర వేసేశారు ఆమె. ఇక కేసీఆర్కు ఆమెపై చర్య తీసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేని స్థితిని కల్పించారు కవిత. ఆమెను ఇలా వదిలేస్తే కూతురన్న మమకారంతోనే చర్యలు తీసుకోలేదన్న సంకేతాలు మొదలవుతాయి. అది ఏ పార్టీకి కూడా మంచిది కాదు. విశేష అనుభవం ఉన్న కేసీఆర్ సస్పెన్షన్తో కవిత ఎపిసోడ్కు తెరదించేశారు. ఇక ఇప్పుడు కవిత బీఆర్ఎస్ కాదు, ఆమె ఏం మాట్లాడినా ప్రత్యర్థి విమర్శల్లాగానే ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉండి మాట్లాడే వాటికి బయట ఉండి మాట్లాడే దానికి ఉండే తేడా ఎలా ఉంటుందో ఇకపై ఆమె కామెంట్స్కున్న విలువ అలాగే పడిపోతుంది. రేపు పతాక శీర్షికలో ఉండే కవిత క్రమక్రమంగా లోపలి పేజీలకు, ఆ తర్వాత సింగిల్ కాలం వార్తగా పరిమితం అవుతుంది. అంటే ఎత్తుగడ ఏదైనా ఓ పార్టీని ఎదిరించిన ఓ నాయకుడు, నాయకురాలు చేయగలిగింది ఏమీ ఉండదు. చరిత్రలో పెద్ద పెద్ద పార్టీల నుంచి బయటకు వచ్చి అంటే మనం ఈ ఎపిసోడ్లో జగన్ని మనం మినహాయించవచ్చు. ఎందుకంటే చరిత్రలో పెద్ద పెద్ద పార్టీల నుంచి బయటకు వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాము. అంటే జగన్ గురించి మాట్లాడితే జగన్ ఎపిసోడ్ వేరు. ఆయన పార్టీ పెట్టినప్పుడే రాష్ట్రం విడిపోయింది. కాంగ్రెస్ మీద జనానికి కోపం ఉంది. అదే సమయంలో టీడీపీని వ్యతిరేకించే కాంగ్రెస్ శ్రేణులకు జగన్ ఆధారం అయ్యారు. ఇది ఆయన జగన్ గురించి మాట్లాడుకుంటే. పార్టీలు పెట్టి ఏమయ్యారో తెలుగు రాష్ట్రాల్లో చాలామందినే చూసాం. చాలామంది కనుక అనిపిస్తుంది కదా, బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయి పెట్టిన వాళ్ళది కూడా చూసినాం కదా. ఏం జరిగిందనేది వాళ్ళ కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. గతంలో ఇదే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడిన మాటలు కూడా ఉండదు కదా. పార్టీలు పెట్టుడు అని అంటే పాన్ డబ్బాలు నడుపుడంత ఈజీ కాదన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన ఈటల రాజేందర్ లాంటి వాళ్ళే గత్యంతరం లేక బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు బీజేపీ పార్టీలో ఉండలేక పోలేక పొమ్మని పొగబెడుతున్నా కూడా ఏమి చెయ్యలేక కాలం కలిసి రాక ఇవాళ మౌనంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన విజయశాంతి పార్టీ పెట్టింది, ఏం జరిగిందో చూసినాం. ఇట్లా చాలా ఉన్నాయి చరిత్రలో మాట్లాడుకుంటే. కవిత ఇక్కడ పార్టీ పెట్టినా పెద్దగా ఉపయోగం ఉండదనేసి ఆల్రెడీ మేధావులు, పొలిటికల్ అనలిస్టు మాట్లాడుకుంటున్నారు. అంత పెద్ద జాతీయ పార్టీ బీజేపీకే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తెలంగాణలో చోట్లు దొరకడం కానా కష్టంగా మారింది. ఏది బీఆర్ఎస్ అంత పెద్ద జాతీయ పార్టీ అయినా బీజేపీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తెలంగాణలో చోటు దొరకడమే చాలా కష్టంగా మారిందన్న విషయము ఆల్రెడీ మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో పార్టీ పెట్టినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు అనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే పార్టీల గురించి, గత చరిత్రల గురించి మాట్లాడుకుంటే అర్థమవుతుంది కదా. ఇక రాజకీయాల్లో ఓర్పు, సహనం అవసరం. అవి ఉన్నవాళ్ళు ఉన్నత శిఖరాలను అందుకున్నారు. చాలా ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. అంటే ఇప్పుడు కవిత విషయంలో కూడా అదే మాట్లాడుతున్నారు. తనకు అంతకాలము ఓర్పు సహనం వహించి ఉంటే బాగుండేది, ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదిగే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు రేపు ఒక్కరోజు మాత్రమే ఆమె పతాక శీర్షికల్లో ఉంటుంది వార్తల్లో. దాని తర్వాత లోపలి పేజీలో, దాని తర్వాత కనీసం ఒక వార్త కూడా కనిపించదు. ఎంతైనా కూడా స్పైసీ మాటలు అనేది కుటుంబం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 10 రోజులు 15 రోజులు మహా అయితే ఒక నెల రోజులు ఏమన్నా హాట్ టాపిక్గా ఉంటుంది. దాని తర్వాత కామన్ అయిపోతుంది కదా.
మనము దాంట్లో చూసినాం కదా, వైఎస్ షర్మిల గురించి చూసినాం కదా. అన్నం మీద కొట్లాడొచ్చిన తర్వాత ఆమె కొన్ని రోజులు మెల్లమెల్లగా ఆమె హింట్లు ఇచ్చుకుంటూ బయటకు వచ్చిన తర్వాత ఆమె తెలంగాణలో పార్టీ పెట్టింది. ఆ పార్టీ నడపలేక ఏకంగా ఏపీ పోయిన తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇవన్నీ కూడా చూసినాం. స్టార్టింగ్లో ఉన్నంత ప్రయారిటీ మీడియాలో దాని తర్వాత తగ్గుకుంటూ పోతుంది. అవి ఇంట్లో ఉండి మాట్లాడినప్పుడు మాత్రమే హాట్ టాపిక్స్గా ఉంటాయి, కానీ బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రత్యర్థి పార్టీ నుంచి మాట్లాడడానికి ఉంటాయి కాబట్టి అంత ప్రాధాన్యత ఉండే అవకాశం కూడా ఉండదు. 30 ఏళ్ల క్రితం సీఎం అయిన చంద్రబాబు జర్నీ ఆషామాషిగా జరగలేదు. ఆయన తిన్న దెబ్బలు ఎవరు తినలేదనే చెప్పాలి. కాకుంటే అధికారం బట్టి గుర్తు లేకుండా చేస్తుందంతే. కవిత చేసింది తప్పో ఒప్పో కాలమే చెప్తుంది. రాజకీయాల్లో అయితే శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రుత్వం ఉండదని కూడా చివరిగా గుర్తు చేసుకోవచ్చు.